వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్లో గొలుసు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. రద్దీ ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్లు చేసే కిలాడి లేడీ పోలీసులకు చిక్కింది. భువనగిరికి చెందిన అమూల్య, హైదరాబాద్ వాసి మహమ్మద్ ఇక్బాల్ కలిసి దొంగతనాలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. సిసిఎస్లో సివిల్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు చేసి అమూల్యను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు మహమ్మద్ ఇక్బాల్ పరారైనట్టు తెలిపారు. అమూల్య నుంచి సుమారు 11 తులాల బంగారం, 80,000 నగదు, సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. వికారాబాద్ జిల్లాలో బస్టాండ్లలో రద్దీగా ఉన్న బస్సులు ఎక్కుతున్న ప్రయాణికులను టార్గెట్ చేసి గతంలో చాలా దొంగతనాలు జరిగినాయి. ఈ విషయంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు పరిగి పోలీస్ మరియు సిసిఎస్ వికారాబాద్ వాళ్ళు జాయింట్గా ఆపరేషన్ చేసి అమూల్య అనే ఒక లేడీని అరెస్ట్ చేయడం జరిగింది. గతంలో పరిగి బస్టాండ్లో, వికారాబాద్ బస్టాండ్లో ఎవరైతే వివిధ గ్రామాలకు వెళ్ళడానికి గాను బస్సులకు ఎక్కడప్పుడు దిగేప్పుడు వీళ్ళు రద్దీగా ఉన్నప్పుడు ఆ రద్దీలో వీళ్ళు కూడా ప్రయాణికులలాగా వాళ్ళతో పాటు ఎక్కడము, అక్కడ